నేను మా అమ్మని ఎందుకు ఇంతలా బతిలాడుతున్నానో మీకు తెలియాలంటే అదంతా ఏం లేదు. రీసెంట్ గా నేనైతే మా బేబమ్ మీద ప్రాంక్ చేశాను అనమాట. అదే ప్రాంక్ ఇప్పుడైతే హనీ పాప్ మీద చేయడానికి మా అమ్మని సపోర్ట్ చేయమని చాలా అంటే చాలా బతిలాడుతున్నాను. చాలా సేపు బతిలాడిన తర్వాత మా అమ్మ అయితే నాకు చిన్న హింట్ ఇచ్చింది అనమాట. మా అమ్మకు కూడా వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ ఉంది అని. మళ్ళీ ఇది కూడా తీయాలా? ఇది కూడా తీయాలా అంటే అది తీస్తాను ఫిక్స్ అయిపోయాను అంటే ఒప్పేసుకున్నట్టే కదా. ప్లీజ్ 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 నీకు ఈ కాళ్ళు కాదు నీ తల అనుకో. ప్లీజ్ 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 ఒప్పుకో. నువ్వు మా అమ్మ అయితే ఒప్పుకో. ఒప్పుకుంటా. అమ్మ లేకపోతే అమ్మ కాదా? కాదురా అమ్మ కాదు. అష్ట కష్టాలు ఇప్పుడు మా అమ్మని అయితే ఒప్పించేసాను. లాస్ట్ కి మనం అమ్మమ్మని ప్రాంక్ చేద్దాం. ఓకే. ఈ మధ్య పాలు సరిగా తాగట్లేదు. మా అమ్మ అయితే హనీ నరిచింది అనమాట. అందుకని హనీ కూడా మా అమ్మ మీద కోపంగా ఉంది. అందుకే హనీ అడగంగానే ఒప్పేసుకునింది. ఇక్కడ హనీని ప్రాంక్ చేస్తున్నాను మా అమ్మ అనుకుంటుంది, మా అమ్మని ప్రాంక్ చేస్తున్నాను హనీ అనుకుంటుంది. కానీ నిజానికి ప్రాంక్ అయింది మాత్రం నేను. ఆడపిల్లగా పుడితే కమ్మ గుట్టించుకోకుండా తప్పించుకోవచ్చు, కానీ ఏదో పని చేస్తే కర్మ నుంచి తప్పించుకోలేము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.